నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నుంచి బయటపడేయడానికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం మీరు చూశారు. 5 సంవత్సరాలు ఇసుక విధానం ఏ విధంగా ఉందో, ఏ విధంగా దోపిడీలు జరిగినాయో మీరు చూశారు. సామాన్యుడు ఇల్లు కట్టుకుందామంటే ఇసుక లేని పరిస్థితి కూడా మనకు ఉంది. సో దాన్ని కూడా ఫ్రీ ఇసుక విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది. సో ఈరోజు పేదవాళ్ళు ఇసుక లేక దానికి సంబంధించిన అనేక రంగాలు, భవన నిర్మాణ కార్మికులు కానీ, కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డ చాలామంది వ్యాపార రంగాలు కానీ కొన్ని లక్షల మంది రోడ్డున పడ్డారు. 30 లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు రాష్ట్రంలో. దానికి సంబంధించిన అనేక వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు ఉచిత ఇసుక విధానం వల్ల మరలా అన్నీ కూడా అందరికీ పని దొరుకుద్ది. దానికి సంబంధిత వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. ప్రజలందరూ కూడా బాగుండాలని అనుకున్నదే ఈ ప్రభుత్వ విధానం.